హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజున మనల్ని యేసుక్రీస్తు ద్వారా రాజులైన యాజక వంశంలో చేర్చాడు. క్రీస్తు యేసు సంబంధులు అబ్రహాము సంతానము కంటే కూడా ఉన్నతమైన స్థాయికి హెచ్చించినట్లుగా క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందించి మన పాపాలను శుద్ధీకరించి మనల్ని తన స్నేహితులుగా చేసుకున్నాడు. అప్పుడు అబ్రహాము మాత్రమే స్నేహితుడని పిలువబడ్డాడు. ఈరోజు మీకు తెలుసా, నీవు కూడా అందరము ఎవరైనా సరే దేవునితో స్నేహం చేయొచ్చు, యేసుక్రీస్తుతో సహవాసం చేయొచ్చు. మీరు ఆయనతో మాట్లాడుకుంటే, ఆయన మాటలు మీరు వింటుంటే అది దేవుడితో సహవాసం చేయటం. ఎలాగూ ఇద్దరు స్నేహితులు వారి హృదయాలను పంచుకుంటారో అలాగూ యేసయ్యతో మన హృదయాలు పంచుకోవటం నేర్చుకుంటే మనం బతికిపోతామండి. తప్పకుండా మనిషి నాకు ఈ లోకంలో సమస్యలు ఉండక తప్పవు, శోధనలు ఉండక తప్పవు, పోరాటాలు ఉండక తప్పవు, రోగాలు రాకుండా ఉండవు. అన్ని విధాలైనటువంటి శ్రమల లోకమిది, పాప లోకమిది. ఈ లోకంలో మనకు వచ్చిన బాధలన్నీ తీర్చగలిగిన వాడు ఎవడన్నాడు చెప్పండి? ఎంత మటుకు మన తల్లిదండ్రులు మన బాధలు తీర్చగలరు? ఎంత మటుకు మన బంధువులు మన బాధలు తీర్చగలరు? ఎంతవరకు టెక్నాలజీ మన బాధలు తీర్చగలదు? ఎవ్వడి వశము కాదండి. కానీ నీవు ఏ స్థితిలో ఉన్నా, నీ అవసరత ఏదైనా దేవుడితో చెబితే, ఇది నాకు చేతకాదు, ఇది నేను చెయ్యలేను అనే మాట ప్రభు దగ్గర లేనే, ఫిల్ అప్ ద బ్లాంక్స్, లేనే లేదు. మరి ఎందుకు చెప్పుకోరు? మీరు నన్ను అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు. మీరు నన్ను అడగండి, మీ సంతోషము సంపూర్ణమైనట్టు అడగండి, నేను ఇస్తానన్నాడు. ఈ 50 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న పాఠం అదేనండి. దేవుణ్ణే అడుగుతాను, దేవునికి చెబుతానంతే. అడగటం కూడా ప్రభా ఇవా, ప్రభా ఇవా, ఇవా, ప్రభా ఇవా, ఇవా, ప్రభా ఇవా, ఇవా అని బిలాములాగా మొండిపట్టు పడతాం కాదు. ఏంటంటే, ప్రభా ఇది నాకు కావాలనైనా, అంతే, నేను మర్చిపోతా. కానీ నువ్వు అడిగావు కదప్పుడు, ఇదిగో అని ఇస్తాడు దేవుడు. ఆయన టైం ఎప్పుడు ఇస్తాడు, ఆయన సమయం ఎప్పుడు ఇస్తాడు. ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఈ రాత్రి నుంచి మీరు రక్షించబడిన వ్యక్తులైతే మిమ్మల్ని దేవుడు చాలా విలువైన వ్యక్తులుగా ఎంచుతున్నాడండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో దట్. నీవు రక్షించబడిన వ్యక్తివైతే, నేను దిక్కుమాల నుండి, నేను దరిద్రుడిని, నాకు ఎవరున్నారో, ఆ పాటలు కూడా కొన్ని ఉంటాయండి. అవి పాడుకుంటూ, అవి తలంచుకుంటూ అమ్మ తిట్టిందనో, నాయన తిట్టిందనో, భార్య తిట్టిందనో, భర్త కొట్టాడనో, ఇంకేముంటాయి మన దేశంలో ఎన్ని రకాలు సమస్యలు. అవి తలంచుకొని మందిరంలో ఏడుస్తుంటారు కొంతమంది. పాపం ఎంత బాగా పశ్చాత్తాపడుతున్నారు అనుకుంటాం. అది కాదు కదా స్వీయ పరితాపం. అది అక్కర్లా. మనుషుల ముందు ఏడవకండి, దేవుని ముందు ఏడవండి. నీ కన్నీటిని కొలతేస్తాడట దేవుడు, నీ కన్నీటికి జవాబిస్తాడు దేవుడు. నీ కంటి బొట్టు భూమి మీద రాలకముందే పరలోకపు జవాబు నీకు అనుగ్రహించబడుతుందండి. నీవు మరణమవుతున్నావు, ఇక బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు యెషయా వచ్చి హిజ్కియాతో. గోడతట్టు ముఖం తిప్పుకొని కన్నీటితో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడంతే. బొళబొళ చెట్లు నీళ్లు రాలే. 5 నిమిషాలు కూడా అవ్వలేదు, నడివి స్థానంలోకి వెళ్ళాడు యెషయా. పో, నువ్వు వెళ్ళి యెషయాకు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీటిని నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తాను. ఒకవేళ ఎస్కే అడుగుంటే ఇంకో సంవత్సరం బతకనివ్వా అని అడుగుండేవాడు. ఏమంటే మనం అలాగే అడుగుతాం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు బైక్ ఇవ్వా, సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదులే ప్రభా. ఏంటండి ఇట్ట అడుక్కుంటాం ఏంటండి ప్రభు దగ్గరికి వెళ్ళి? నాకు ఇవ్వమన్నప్పుడు ఏ బైక్ ఇవ్వాలి, ఏ బ్రాండ్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్నీ తెలిసిన ప్రభు ఉన్నాడు. అడిగి ఊరుకో, దేవుడు సమస్తం నీకు ఇస్తాడు. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకు క్రీస్తు ద్వారా మనం వారసులమయ్యాం. అబ్రహాము వంశంలో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన సంగతి మీకు తెలుసు కదా. దావీదు కుమారుడు అని పిలువబడ్డాడని సంగతి తెలుసు కదా. క్రీస్తు ద్వారా మనము దేవునికి సమీపస్థులమయ్యాం. ఇప్పుడు క్రీస్తు మనతో సహవాసం చేస్తున్నాడు, మనల్ని పిలుచుకుంటున్నాడు. మారుమూల గ్రామాల్లో ఉన్నవారిని,
పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఆయన జ్ఞానుల కోసం చూస్తూ లేదు, ఆయన ధనవంతుల కోసం గనుల కోసం చూస్తూ లేదు. ఆయన బలమును చూపించడానికి జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకుంటున్నాడండి. గనులను సిగ్గుపరచుటకు నీచుల్ని కోరుకుంటున్నాడు. నిష్ప్రయోజకుల్ని కోరుకొని ప్రయోజకులుగా చేసి తన గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు. నేను వెలిగితేనే ఇంకొకరిని వెలిగించగలమండి. మనం కాల్తేనే ఇంకొకరిని కాల్చగలం ఆ మంటతో. దేవుడు కోరుకునేది అదే. ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే ఆ వెలుగు, ఆ శక్తి, ఆ అభిషేకం నీ చుట్టూ ఉన్న వారికి అంటుకుంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి మా మధ్యలో ఉన్నావు, అందుకే వదనాలయ్యా. నీ ఆత్మను మా మధ్య సంచరింపజేస్తున్నావు. స్తుతులు నాయనా నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీ ఉనికిని మేము ఎరుగుతున్నామయ్యా, నీ స్పర్శను మేము పొందుతున్నామయ్యా. మా గుండెలు అదురుతున్నాయ్యా. ఇంకా మేము కట్టెలు పరుచుకునే వాళ్ళు ఎవరుంటే ఇదిగో పర్వతములను బద్దలు గుట్టిస్తానన్నావు నాయన, నునుపు చేస్తానన్నావు. ప్రతి బట్ట గుండెను నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి పగలగొడుతున్నాము నాయన. చేయాలనుంది సేవ చేయలేకపోతున్నాను, మారాలనుంది మారలేకపోతున్నాను, రక్షణ పొందాలనుంది పొందలేకపోతున్నానని పోరాడుతున్న వారిని ఈ సమయంలో పరిశుద్ధాత్మని శక్తితో విడుదల చేయించున్నాము నాయన, విడుదల చేయించున్నాము తండ్రి. భూమి మీద ఇద్దరు ముగ్గురు ఏకీభవించి దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతున్నావు, ఏది విడిపిస్తారో అది విడిపించబడుతుందన్నావు. ఇదిగో అపవాది శక్తులను బంధిస్తున్నాము నాయన, పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేయించున్నాము తండ్రి. బ్రతుకు దినములన్నీ నీ కొరకే బ్రతికే కృప దయచేయి నాయన. నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకునే అవకాశాలు కలుగు చేయమని కక్కులు పెట్టిన మానవులే మమ్మల్ని చేస్తాడన్నావు గనుక పరిశుద్ధాత్మ కార్యము ఈ రాత్రి ఎవరెవరి హృదయాలలో ఇక్కడ రగులుకొన్నదో వారు ఎక్కడున్నారు అక్కడ, వారి కాలేజీల్లో, హాస్టల్స్లో, వారి యొక్క ఉద్యోగ స్థలాలలో, వారి రూమ్స్లో, వారు వెళ్ళే దేశాలలో నీ కార్యాలు చూడడానికి సహాయం చేయి. సోషల్ మీడియాలో వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ అభిషేకాన్ని పరిపూర్ణంగా అనుభవించినట్లు పరిశుద్ధాత్మను అక్కడక్కడ కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, సోషల్ మీడియా ద్వారా వాచ్ చేస్తున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రపంచమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9884907779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికి కూడా తెలియచేయండి.